ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. దిస్ ఇస్ స్వాతి టీచర్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకోవడానికి ఐఎమ్ గోయింగ్ టు టెల్ 3 టిప్స్ అండి. 3 టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాక్టీస్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ప్రతి వీడియోలో చాలా వీడియోస్లో చెప్పాను, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు రోజు ఒక 10 మినిట్స్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ పిల్లలతో కానీ పిల్లల్ని కూర్చోబెట్టి ఫ్యామిలీ అంతా ఒక 10 మినిట్స్ అని పెట్టుకొని మాట్లాడండి. బేసిక్ ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మీ ఇంగ్లీష్. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే స్టోరీ బుక్ రీడింగ్. స్టోరీ బుక్ రీడింగ్ అని ఎందుకన్నానంటే, రీడింగ్ చాలా మన భాషని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది నేను పర్సనల్గా చిన్నప్పటి నుంచి నేను నా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణం కూడా అదేనండి, స్టోరీ బుక్ రీడింగ్. ఇప్పుడు మా అబ్బాయికి కూడా అదే చేస్తున్నాను నేను. 8 ఇయర్స్ ఓల్డ్ వాడికి చదివించే స్టోరీ బుక్స్ ఈరోజు మీకు చూపిస్తాను నేను. అయితే స్టోరీ బుక్ రీడింగ్ వల్ల కొత్త వొకాబులరీ తెలుస్తుంది, సెంటెన్స్ ఫ్రేమింగ్ తెలుస్తుంది. ఆటోమేటిక్గా పిల్లలు అయినా పెద్దలైనా ఎవరైనా మాట్లాడినప్పుడు అది వచ్చేస్తుంది అనమాట. మాట్లాడినప్పుడు మన సబ్ కాన్షియస్లో ఉండి అది యూజ్ అనమాట. స్టోరీ బుక్ రీడింగ్ వల్ల మంచి మంచి కొత్త వొకాబులరీ అంతా తెలుస్తుంది. సో మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది స్టోరీ బుక్స్ చదివితే. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే పుట్టింగ్ ఎ న్యూ వర్డ్ ఇంటూ ప్రాక్టీస్. ఇప్పుడు కొత్త వర్డ్ గురించి తెలుసుకున్నారు మీరు, దీన్ని ఇలా అనాలని తెలుసుకున్నారు, ఏదో వీడియో చూసారు యూట్యూబ్లో, లేకపోతే బుక్లో ఏదో వర్డ్ చదివారు. సో అది ఏం చేయాలంటే వెంటనే ప్రాక్టీస్లో పెట్టేయాలి. వెంటనే ఆ రోజే ఎవరితోనైనా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినప్పుడు ఆ సెంటెన్స్ యూజ్ చేసి అది వెంటనే ప్రాక్టీస్లో పెట్టేస్తే మీరు మర్చిపోరు, లేకపోతే మర్చిపోతారు. చాలామంది నాకు చెప్తున్నారు మీ వీడియోస్ బాగుంటున్నాయి కానీ మేము మర్చిపోతారండి. ఖచ్చితంగా ప్రాక్టీస్లో పెడితే మర్చిపోరు అనమాట. సో స్టోరీ బుక్స్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి. వాళ్ళవే లిటిల్ మాస్టర్స్ అమెజాన్లో ఈజీగా అవైలబుల్ అనమాట. నాకు ఎవరు దీని గురించి పే చేయట్లేదండి. నేను పబ్లిసిటీ చేయట్లేదు, యాడ్స్ చేయట్లేదు. నేను అంత ఫేమస్ యూట్యూబర్ని కాదు. అఫ్ కోర్స్ మీరు చేస్తే అవుతాను అనుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేస్తే అవుతాను. సో ఇది హైలైట్ చేస్తారనమాట. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే హైలైట్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ హైలైటెడ్ వర్డ్స్ తాలూకా మీనింగ్స్ ఇక్కడ ఉంటాయి. దానివల్ల పిల్లలకి కొత్త వర్డ్స్ తెలుస్తాయి అన్నమాట. చూడండి, తెనాలి రామన్ స్టోరీస్ చాలా బాగుంటాయి, జటాకా టేల్స్, అడ్వెంచర్ స్టోరీస్ ఇంకా ఉంటాయి. లిటిల్ మాస్టర్స్ అని అమెజాన్లో టైప్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతాయి. పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోండి, సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేయొద్దు. వాళ్ళ స్కిల్ ఎలాగోలాగా మనం పెంచాలి, లేకపోతే అన్నీ మర్చిపోతారండి సమ్మర్ హాలిడేస్లో. కనీసం ఇంగ్లీష్ అయినా నేర్చుకుంటారు ఇలా చేస్తే. ఈ టిప్స్ అన్నీ ఫాలో చేస్తే రోజుకు 1 గంట కూర్చోబెట్టి అన్ని సబ్జెక్ట్స్ చదివించండి. సో పిల్లల తెలివితేటలు ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడు ఆట మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం ఆడతారండి? ఈవినింగ్ 1 గంట కూర్చోబెట్టండి పిల్లల్ని. పేరెంట్స్కి చెప్తున్నా ఇది. ఈవినింగ్ 1 గంట కూర్చోబెట్టి వాళ్ళతోనే ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు సైన్స్, ఒకరోజు ఇంగ్లీష్ అని, ఒకరోజు తెలుగు అని, ఒకరోజు హిందీ అని, అట్లా ప్రతి సబ్జెక్ట్ మీరు చదివించండి. దానివల్ల చాలా ఇంప్రూవ్ అవుతారు. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.